వెల్కమ్ బ్యాక్. పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీలో నేతలను కలుస్తోన్న జగన్ ప్రస్తుతం అక్కడ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఇటువంటి కేసుల్లో సుప్రీంకోర్టు ఏకంగా కేసు విని ఒక ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇచ్చింది. అటువంటి ఆరోపణలతో పూర్తిగా నిండా మునిగిపోయిన ఈ వ్యక్తి అసలు మాట్లాడే హక్కు, నైతిక హక్కు ఏమాత్రం లేని పరిస్థితి. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఒకటే నేను చెప్పదలుచుకున్నా. నా మీద ఉన్న కేసులు ఇప్పుడు కొత్తగా వచ్చినవి కాదు. 10 ఏళ్ల కిందటనే కేసుల మీద ఎంక్వైరీలు చేశారు. ఎంక్వైరీలు చేసి ఇప్పుడు ట్రయల్ జరుగుతూ ఉంది. నా మీద పెట్టిన ఈ కేసులన్నీ కూడా పొలిటికల్ కేసులే. నా మీద పెట్టిన ఈ కేసుల్లో పిటిషనర్స్ ఎవరు? కాంగ్రెస్, చంద్రబాబు నాయుడు గారు పార్టీ, ఎర్రమనాయుడు, అశోక్ గజపతిరాజు, వీళ్ళు ఇద్దరు కలిసి ఒకటే ఏకమై రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నంతసేపు కేసులు లేవు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్ అనే వ్యక్తి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టాడో అప్పుడు అధికారంలో ఉన్న సోనియా గాంధీతో కలిసి జగన్ అనే వ్యక్తిని రాజకీయంగా తొక్కడం కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ ఇద్దరు కలిసి నా మీద పెట్టిన కేసులు. ఆ కేసుల మీద ఎంక్వైరీలు జరిగాయి. అనైతికంగా ఒక వ్యక్తి తప్పు చేశాడు అని చెప్పి రుజువు కాకపోతే ఆ వ్యక్తిని జైళ్ళల్లో పెట్టి అధికారం కూడా లేదు. అటువంటిది అరెస్ట్ చేయడమే కాకుండా 3 నెలల కన్నా ఎక్కువ పెట్టుకోకూడదు అని కాన్స్టిట్యూషన్ చెప్తా ఉన్నా కూడా కేవలం రాజకీయంగా అనగదొక్కేందుకు 16 నెలల పాటు మనిషి అనే వ్యక్తి, జగన్ అనే వ్యక్తి కనపడకపోతే రాజకీయ పార్టీ ఉండదు, రాజకీయ పార్టీ, జగన్ రాజకీయ పార్టీని తీసేయాలి, తొక్కేయాలి అనే దుర్బుద్ధితో కాంగ్రెస్ పార్టీతో కలిసి చంద్రబాబు నాయుడు గారు చేసిన కుట్రలో భాగమని అందరికీ తెలుసు. 10 ఏళ్ల కిందట జరిగిన కేసులు ఇప్పుడు వచ్చి కొత్తగా వీళ్ళు చేయగలిగింది ఏముంది? ఎవడు చేసేదేమీ లేదు. కోట్ల పరిధుల్లో ఉన్నాయి. దాని దారి కొద్దే జరుగుతుంది. పైన దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉండరు, అందరికీ అన్నీ తెలుసు. అమ్మా ఏంది అది మీరే చెప్పారు బెట్ట. తప్పు ఒప్పు అని మడిగట్టుకుని కూర్చుంటే ఎట్లా అంట. ఇప్పుడు చంద్రబాబు గారు డిఫెక్షన్లకు సంబంధించి మాత్రం ఓ మాట, వాళ్ళ పార్టీ నుంచి డిఫెక్ట్ చేస్తే తప్పు, తన పార్టీలోకి డిఫెక్ట్ చేస్తే ఒప్పు. అది ప్రజలు అంగీకరించారు కదా. ఈ రకమైనటువంటి పద్ధతుల్లో సమర్థించుకోవటం అనేది అర్థరహితమైనటువంటి విషయం.